ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథోత్సవం మంగళ వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులు తాళ్లతో రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి దర్శన భాగ్యం పొందారు. రథ మార్గమంతా బాణాసంచా, డప్పులు, కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. కళాకారులు తమ అద్భుత నాట్య ప్రదర్శనతో స్వామి ఉగ్రరూపాన్ని చూపించి భక్తులను విస్మయానికి గురిచేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఈ రథోత్సవం చూసి స్వామివారే స్వయంగా రథంలో ఆసీనుడై భక్తులకు దర్శనమిచ్చినట్లుంది అని భావావేశంతో పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో దండకారణ్యంలో గోదావరి నది తీరంలో శాంతియుతమైన వాతావరణంలో వెలిసి ఉంది. ఇది హిమాలయాల తరహాలో వనమూలికలకు, ప్రకృతి వైద్యానికి పేరుగాంచిన హేమాచల క్షేత్రంగా పరిగణించబడుతోంది. పురాణాల ప్రకారం ఎన్నో మునులు, ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ మహోత్సవం వివరాలను మా ములుగు జిల్లా ప్రతినిధి వంశీ అందిస్తారు. మనం ఇప్పుడు ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని మల్లూరులో ఉన్నాము. ఈరోజు శ్రీ నరసింహ స్వామి దేవుడి నరసింహస్వామి రథోత్సవంలో అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని గురించి ప్రస్తుతం మనతో పాటు అర్చకులు అయితే ఉన్నారు. వారి మాటలు మనం ఈ రథోత్సవాన్ని విశిష్టత గురించి, లక్ష్మీ నరసింహస్వామి వారి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తిరు కళ్యాణ మహోత్సవం ముగించుకొని రథోత్సవంలో భాగంగా మల్లూరు గ్రామ పురవీధులలో స్వామివారు అమ్మవార్లు కలిసి శ్రీదేవి సమేత లక్ష్మీనారసింహ స్వామి చెట్టు లక్ష్మి, ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు మల్లూరు గ్రామ పురవీధులలో వేయించేస్తూ ఉన్నారు. కావున వేయించేస్తున్నారు అంటే బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరు కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి రోజున సోమవారం వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకొని తెల్లారి రథోత్సవం జరుపుకుంటారు స్వామివారు. ఇందులో భాగంగానే మల్లూరు గ్రామ పురవీధులలో స్వామివారు అనుమతిస్తూ అందరికీ దర్శనాన్ని ఇస్తూ భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటారు. అందుకోసం ఈ మల్లూరు గ్రామ పురవీధుల్లో రథోత్సవం మహోత్సవంగా జరుగుతుంది. కావున సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు ఈ ప్రాంతానికి? మొత్తం రథోత్సవానికి ఎంతమంది పాల్గొన్నారు? గ్రామస్తులు మాత్రమే. గ్రామస్తులు వారు ఈ విశిష్టత గురించి కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్నోవేట భక్తులైతే ఉన్నారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు 8/5/2025 నుండి 7/5/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా 12వ తారీఖు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు 11వ తారీఖు స్వామివారి రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో గ్రామంలో స్వామివారి పురవీధుల్లో జరుగుతున్నారు. ఊరేగింపుగా రేపు సదస్యం, అదేవిధంగా 16వ తారీఖు నాగవెల్లి, 17 వసంతంతో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని ధరించాలని కోరుతున్నాం. అలాగే మనతో పాటు ఎన్విరాన్మెంట్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. ఆయన మాటలు ఒకసారి దీని విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీ నరసింహ గోవింద అంగరంగ వైభవంగా స్వామివారు మాడవీధుల్లో పర్యటిస్తున్నారమ్మా. భక్తులు ఎవరైనా సరే స్వామివారికి కొబ్బరికాయ కొట్టి నీరు కనుక పోసేదండి. చాలా సంతోషంగా ఈ పండుగ విశిష్టత ఏంటో చెప్తాను. రథోత్సవ కార్యక్రమం ఎప్పుడు క్షేత్రంలో ఉండే స్వామివారు గ్రామ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, వారి బాగోగులు చూడటం కోసం గ్రామంలో తిరువీధులలో తిరిగి అందరికీ కూడా సురక్షాంతులు కలగాలనే ఉద్దేశంతో స్వామి గ్రామానికి విచ్చేశారు. ఇది కొన్ని పరిస్థితి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం మాత్రం అంగరంగ వైభవంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్త జనాలతో ఎంతో ప్రసిద్ధిగా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. కెమెరా రాజు వంశీ, తేజ న్యూస్.